గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. తమ్ముడు గెలుపు కోసం అన్నయ్య రంగంలోకి దిగాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించాలని మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి కోరారు. పేదల కోసం అన్ని విడిచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలు గెలిపించాలని వీడియో రిలీజ్ చేశారు. చిరు ఇంకా ఏమన్నారో ఒకసారి మీరు కూడా వినండి. కొడిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. చిరు చెప్పిన ఈ మాటలు పిఠాపురం ఓట్లపై మరింత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎమోషనల్ తో పాటు పవన్ గొప్పతనాన్ని చెప్పి తమ్ముడిపై తన ఇష్టాన్ని బయట పెట్టారు మెగాస్టార్. ఇటీవల జనసేనకు 5 కోట్లు విరాళంగా ఇచ్చి నీకు అండగా నేనున్నా అనే సంకేతాలు పంపగా ఇప్పుడు నేరుగా తన వాయిస్ ను వినిపించి జనసేన వర్గాల్లో జోష్ నింపారు. పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వెళ్తారు అనే ప్రచారం జరిగింది. 2 రోజుల పాటు పవన్ తరపున ప్రచారం చేస్తారని వార్తలు వచ్చాయి. మే 11న సాయంత్రమే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడనుంది. కానీ చిరంజీవి మాత్రం ఇంకా ప్రచారానికి రాలేదు. ఈ దశలో చిరంజీవి ఓ వీడియో విడుదల చేయడంతో మరి పిఠాపురంలో చిరు ప్రచారం ఉండదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే పిఠాపురంలో మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగింది. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగబాబు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నాగబాబు సతీమణి కూడా మరిది కోసం ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్నారు. వీరితో పాటు జబర్దస్త్ నటీనటులు, పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా చిరంజీవి రంగంలోకి దిగి పవన్ ను గెలిపించాలని కోరడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. చిరు వ్యాఖ్యలపై వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.